మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో చాలామంది ఇల్లు కట్టుకోవాలని లేదా ఫ్లాట్ కొనుక్కోవాలని ఆశపడతారు. ఇల్లంటే ఆనందాల హరివిల్లు, అనుభూతుల పొదరిల్లు. ఒక్క మాటలో చెప్పాలంటే భూతలంపై ఉన్న స్వర్గం. సొంత ఇల్లు కట్టుకోవాలని, తమకంటూ ఒక స్వంత గృహం ఉందని నలుగురికి చెప్పుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కొనాలి, వాళ్ళు లక్షాధికారులై ఉండాలి. ఖరీదైన విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇలా ధనవంతులు ఆలోచిస్తారు. మరి మధ్యతరగతి వారి సంగతి ఏంటి? సొంత ఇల్లు కోసం రుణాలు చేసుకుంటారు. ఇక్కడ అక్కడ అప్పులు చేసి మరి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. మనిషి జీవించడానికి నిలువ నీడ లేకపోతే చాలా కష్టం. కొంతమంది అద్దె ఇంట్లో ఉంటూ సంపాదించే డబ్బులో సగం అద్దెనే కట్టుకోవడానికి ఖర్చు పెడుతూ ఉంటే ఇక తినడానికి, కనీస అవసరాలకు ఏం సరిపోతున్నాయి? ఇటువంటి ఇబ్బందులు పడేవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న వస్తువును తెచ్చుకుని మీ సింహద్వారం దగ్గర పెట్టుకున్నట్లయితే తప్పక సొంత గృహం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు. ఏదైనా మంగళవారం రోజు పల్లెటూరు ప్రాంతాలకు వెళ్ళి పిచ్చుక గూడును తెచ్చుకోవాలి. బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, అక్కడే తెచ్చుకుంటే సరిపోతుంది అని మాత్రం అనుకోకూడదు. మార్కెట్లో దొరికే పిచ్చుక గూడుతో చేస్తే ఫలితం రాదు. సహజంగా ఉన్న పిచ్చుక గూడును మాత్రమే తామే స్వయంగా తెచ్చుకొని చేసినట్లయితే సొంత గృహం కల నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. పిచ్చుక ప్రకృతిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. మనకు ఆహ్లాదాన్ని పంచటమే కాదు, గృహ నిర్మాణంలో నైపుణ్యాన్ని నేర్పిన పక్షి. పిచ్చుకలు రైతులకు నేస్తాలు అని చెప్పవచ్చు. వీటికి వాతావరణ మార్పులను పసిగట్టే శక్తి ఉంది. వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి వంటి విషయాలను ఇవి వెంటనే గ్రహించగలుగుతాయి. గ్రామాల్లోని వ్యవసాయ పొలాలు, గ్రామ పరిధిలోని చెట్లపై ఇవి గూడు కట్టుకొని నివసించేవి. ముఖ్యంగా తుమ్మ, రేగు, ఈత చెట్లపై అధికంగా గూడు నిర్మించుకుంటూ ఉంటాయి. చుట్టుప్రక్కల గడ్డి పరక, పుల్లలను తీసుకువచ్చి అందంగా గూడును కట్టుకోవటం వీటి ప్రత్యేకత. గతంలో రైతులు, గ్రామ ప్రజలు కూడా వీటికి జొన్నలు, సజ్జలు, ఇతర ధాన్యాలను ఆహారంగా వేసేవారు. తమ ఇళ్లల్లో ఉన్న స్తంభాల వద్ద, గుమ్మాల వద్ద జొన్న కంకులు, చిరుధాన్యాల గింజలను పిచ్చుకల కోసం ఉంచేవారు. ఈ ఆధునిక కాలంలో పట్టణ, సిటీ ప్రాంతంలో పొల్యూషన్ వల్ల, టవర్స్ వల్ల ఈ పిచ్చుకల జాతి అంతరించిపోతుంది. పల్లెటూర్లలో మాత్రమే కొద్దో గొప్పో ఇవి బ్రతికి ఉన్నాయి. అటువంటి పిచ్చుక గూడును, అది కూడా పిచ్చుక లేని గూడు, అది వదిలేసిన గూడును మాత్రమే మంగళవారం రోజు ఇంటికి తెచ్చుకుని పసుపు నీళ్లతో చల్లి దీపధూప నైవేద్యాలను చూపించి సింహద్వారానికి కట్టాలి. ఇలా చేస్తే అతి త్వరలోనే సొంత గృహం కట్టుకుంటారని పండితులు చెప్తున్నారు. అంతేకాక పిచ్చుక గూడు సింహద్వారానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి గృహంలో ధనానికి లోటు ఉండదు. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పిచ్చుక గూడును గుమ్మం ముందు కట్టి మీరు సొంత గృహం కట్టుకోవాలి అనే కలను నెరవేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.